కాశీపట్టణంలో మా నాన్నగారు మా కుటుంబం గురించి చెప్పిన పద్యంతో ప్రారంభం చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఆత్రేశ గోత్రాన ఆరాధ్య కులమున యాజుష శాఖలో అవతరించి అని మా తండ్రి గారు చెప్పుకున్న పద్యాన్ని మొట్టమొదట్లో ఒకసారి ప్రస్తావించాను. కాబట్టి ఇవాళ మా తండ్రి గారు చాలా సంతోషిస్తారు, ఏ లోకంలో ఉన్నా ఓ కాశీపట్టణంలో నా కొడుకు ప్రవచనం చేస్తున్నాడు అని. ఈ తత్పూర్వం కూడా నేను కాశీ వచ్చాను, కానీ ఇలా ఒక సభను ఉద్దేశించి ప్రవచనం అని ప్రత్యేకంగా చెయ్యలేదు. ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను. ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు, మా తల్లి గారు చాలా సంతోషిస్తారు. మనం కాశీపట్టణానికి వచ్చి ఉన్నాం, వారణాసి ప్రవేశం చేశాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎక్కడికైనా వెడతాను అంటే ఊరుకుంటారు, కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు, పిశాచములు, రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు. వారు ప్రతిబంధకాలను సృష్టిస్తారు అని. అదేంటంటే వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో, ఇంట్లోనే ఉంటారు. అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని చెప్తున్నాం కదా. మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు. మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు. ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించారు. అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని. అందుకే ఈ పట్టణాన్ని 8 వైపుల నుంచి 8 కాపాడుతూ ఉంటారు అని. అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలనం చేస్తూ ఉంటాడు, వీడు వస్తానంటున్నాడు, వీడిని ప్రవేశపెట్టవచ్చా. అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెడుతున్నాను అని చెప్పడం కన్నా, కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని. అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో. కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం. ఈ 4 దుర్లభములు, ఇవి ఎవరికి దొరికేవి కావు. అసారే ఖలు సంసారి, అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బో ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు. అసారే కలు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతుంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖము వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి యందు ప్రేమైనా అంకురించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి, అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ. సూర్యోదయం అవుతుంటుంది, బాలభానుడు వహిస్తూ ఉంటాడు. ఎవరో అక్కడ నిలబడ్డారు, చూడాలనిపించింది అలా బాలభానుడి వంక, అబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దాం అనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఎలా సూర్యుడిని చూద్దాం? గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి, బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి.
కాదు. అంటే అవే సంతోషాన్ని కల్పించాయి, అవే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయితే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి. అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది. కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు. వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి, అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి, ఉంటాడు ఆయన? కుదరదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాడు. అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం, ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం. కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది. సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు. ఇంట్లో వస్తువులు కానివ్వండి, అనుభవించే సుఖాలు కానివ్వండి, అథవా భార్యాబిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకని అంటే ఒక్కటే, శాస్త్రంలో ఒక మాట అంటారు, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు. ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటుంటారు. అది ఒక అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకరితో ఉండాలి. ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది. ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తారు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భష్పములు తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఏదొస్తుంది? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు, పైకి లేచిపోతుంటాడు. లేచిపోయి బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తాడు, కల్లరి బొమ్మయవు కాయంబు నొల్లా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా. ఆ కొడుకులు ఇంటి దొంగ లాంటి వాడు. వాడు ఆ తర్వాత ఉన్నవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు. వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది. ఇది కల్లరి బొమ్మయవు కాయమ్ము నొల్లా. దీనికి ఎన్ని ఫెయిరింగ్లు నీళ్ళు, ఎన్ని పౌడర్లు, ఎంత అల్లరి. ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో. చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి. అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి, పోయి తోడెవరు వస్తారు? కాయము వీడి జీవుడికి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కందోయిని భాష్మము తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్. ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ, కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయినంతే. నాన్నగారేడి వెళ్ళిపోయారు, ఆయనేడి వెళ్ళిపోయాడు, పినతండ్రేడి వెళ్ళిపోయాడు. ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఏమిటి మిగల్చుకుని వెళ్ళినట్టు? వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు? ఏమీ పట్టుకురాలేదు జీవుడికి. కాబట్టి అది అసారే కలు సంసారే. నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు. నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నీకు ఉద్ధరణ హేతువు కాలేదు. ఈశ్వరుడితో పెట్టుకున్నది, భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం. అది సంసారము కాదు. అందుకే అసారే కలు సంసారే సారమేవ సారమేత చతుష్టయం. 4 సారవంతములు, మిగిలినవి ఏవి సారవంతములు కావు. శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అదొక్కటి ప్రతిరోజు బి కాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటే వెర్రి ఉండదు. ఆయన అన్నారు, కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిత్ దేహేన గేహేన కిం.
జ్ఞాతైతక్షణ భంగురం సపదిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. గురువాక్య శ్రవణం ఎందుకు చేయమన్నారు? కింవానేన ధనేన వాజికరిభిః. సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి. ఏవి వస్తాయి తనతో? అన్నిటికన్నా ముందాగిపోయేది ఇది కింవానేన ధనేన. జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో వెచ్చించాడు? ఐశ్వర్య సంపాదన కొరకు. కేవలం డబ్బంటే డబ్బని కాదు, భోగస్థానములన్నీ. ఏమయ్యాయి ఇవన్నీ? ఏవి కనీసంలో కనీసం కించిత్ కదలలేదు. తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు. ఇది నాది, ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు, కనీసం కదలదు. అది కదలదు, అది ఏమి బాధ వ్యక్తం చేయదు. ధనము రాదు. కింవానేన ధనేన వాజికరిభిః. గుర్రాలు, ఏనుగులు, ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు రావు. ఆ కార్ల షెడ్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తున్నాడు, యజమాని వెళ్ళిపోతున్నాడని. అదేం చూడరు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి? కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేవి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములయ్యే కోర్కెలు బాలలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు. ఏరి పేర్లు కూడా తెలియదు చాలా మంది. ఇప్పుడు వాడు ఉన్నన్నాళ్ళు భూమిపతిని భూమిపతిని అన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం. కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. ఇక భార్య, పిల్లలు, స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సంబంధం అంతా తెగిపోయిందంటే అందరూ వదిలిపెట్టేశారు. గేహేన కిం. శరీరమే తోడు రాదు, అదే కాలిపోతుంది. ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం. కాబట్టి గేహేన గేహేన కిం. మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు, నీ జీవుడితో వచ్చేవి కావు, నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు. దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత వేరొక దాని ఎందు ఉండదు. శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక మరొక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడుగా మాట్లాడరే. ఆయన ఒక్క పాదం చెప్తారు. నాన్న బాగా విచారణ చెయ్యి. కింవానేన ధనేన. జబ్బు కోసం వెంకర్లాడి తిరుగుతున్నావే, జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా? జీవుడు కాశీకి వెళ్ళాడు. జీవుడి శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు, గంగలో ములిగాడు. అది వస్తుంది నీకు తోడుగా. డబ్బు రాదు. ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు. డబ్బుని కాశీయాత్రకు ఉపయోగించుకోవడం నేర్చుకో. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం అని శంకరులండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు. అసారే ఖలు సంసారే సారమేతచ్చతుష్టయం. కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి, మనని అనుగ్రహించగలిగినవి, లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది. ఏది? ఓ విత్తనం నేల మీద పడింది అనుకోండి, ఓ బండ మీద పడింది, అసలు మొలకెత్తడం సమస్య లేదు. ఊసర క్షేత్రంలో పడింది, మొలకెత్తదు. సారవంతమైన భూమిలో పడింది. ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి, అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది. సారమేత చతుష్టయం. మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగు. సారమేత చతుష్టయం. అవి కాశ్యాం వాస. కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు. కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాస. కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం. వెళ్ళి ఏమైనా చేస్తే ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నారు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు.
కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు. ఏం చేసావు? ఏమీ చేయలేదు. వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చారో చెప్పారు విన్నాను, రాత్రి పడుకున్నాను. ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి, మీరు ఉపయోగించుకోలేదని గుర్తు. కాశీకి వెళ్ళి ఇలా అన్నారనుకోండి, అంటే అలా ఉండమని నా ఉద్దేశ్యం కాదు, కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్తాను శాస్త్రం. కాశ్యాం వాస, కాశీలో ఉంటే చాలు. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతోటి సహవాసం ఉంటే. ఎందుకని? సత్పురుషుడు ఎటువంటి వాడంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు. ఏనుగు తొండానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది, ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో కనపడితే దాన్ని లాగుతూ ఉంటుంది. మావటి పక్కన నడుస్తున్నారు అనుకోండి, ఇలా తొండం ఎత్తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు, అంటే ఇలా దింపేస్తూ ఉంటుంది, ఏమి పాడు చేయదు. అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతూ ఉంటుంది, ఎప్పుడు దేని వైపుకి వెళ్ళిపోదామా అని. పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు, ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ. కాబట్టి సతాం సంగో, ఒక సత్పురుషుడితోటి సహవాసము. సతాం సంగో గంగాభ, గంగా నదీ స్నానము. గంగా నది యందు మునుక, స్నానము వేరు, స్నానములో అనేక రకాలు ఉంటాయి. నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని. నీళ్లు తీసి తల నుంచి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. స్నానము అంటే నిజానికి మజ్జనము. మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి యందు మునగాలి, మునిగితే స్నానం చేశాడని. కాబట్టి గంగాభ, గంగా నది యొక్క స్నానము. శంభుసేవనం, శంభు అంటే శంభావయతీతి ఇది శంభు. శంభుసేవనం నాలుగోది. శంభు అన్న మాటకి శంభావయతీతి ఇది శంభు. మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు, సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి. అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి. అసలు దుఃఖస్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు. ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కనాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీలు లేదు అని గుర్తు. అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులంతటి వారికి భంగధర వ్యాధి వచ్చింది, రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుండు పుట్టింది, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది. జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు, శరీరమే పుండు, పుండికి పుట్టిన పుండు అని. తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు. ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి. కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు, దేవతగా ఉంటాడు. కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తాడు అని గుర్తు, పాపపుణ్యములు రెండు. కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగగలగాలి. ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో. దానికి తొలిమెట్టు వైరాగ్యం. వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వుల నుంచి ఎడుతుంది. ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు, అలా అని పొంగిపోదు, గాలి వెళ్ళిపోతుంది. ఏదో ఒక కుక్క కలేబరం మీద పెడుతుంది, దుర్గంధం చి అని ఇలా ముక్కు మూసుకుంటారు, గాలి కూడిపోదు, వెళ్ళిపోతుంది. పొంగు కొంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు. దానిని మించిన సుఖం ఇంకోట్లేదు. మిగిలిన సుఖాలు సముద్రపు టలవలా తిరిగి విరిగి పడిపోతాయి. వైరాగ్య సుఖము కేవల సుఖం. దాని ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు రెండింటికి కూడా సాక్షిగా ఉంటాడు తప్ప, వస్తాయి పాపపుణ్యముల గృహంలో వెళ్ళిపోతున్నాయి మంచిదే అలా సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఆ వైరాగ్య సుఖము ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి. బాహ్యమునందు సుఖం ఇస్తాడు, అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. దానివల్ల మోక్షమునకు కారణమవుతుంది, జ్ఞానావిర్భావమునకు హేతు అవుతుంది. కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభువు. శంభుసేవనం, శంభుమూర్తి అంటే వేరెవరో కాదు, విశ్వేశ్వరుడు విశ్వనాథుడే శంభుమూర్తి. కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే, ఇవి అసారమైనటువంటి సంసారమునందు అత్యంత సారవంతములు. ఏ కాశ్యాం వాస, కాశీపట్టణంలో ఉండడం,
సతాం సంగో, సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్నపూర్వకంగా. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు సత్పురుషుడు అన్నవాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? సంగమునకు దూరంగా ఉంటాడు. ఎందుచేత అంటే ఆయనకి అదంత పెద్ద ఇష్టం కాదు. లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనిషి మనస్సుకి ఆలంబనం కావాలి. అది ఎప్పుడూ కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది. దాని పని ఏంటంటే మనసుది దుఃఖాన్ని అడగదు. నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు, నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే బాగుండు, నా పంచె మేకి పట్టుకుని చిరిగిపోతే బాగుండు, అలా ఏం అడగదు. అది ఇంకో పంచె వస్తే బాగుండు, నా కాళ్ళు ఎప్పుడూ ముళ్ళు దిక్కుండా ఉంటే బాగుండు, నా ఒంటి మీద ఒక్క మచ్చ పడకుండా ఉంటే బాగుండు అంటుంది. అలా ఎప్పుడూ సుఖాలు కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో తెలుసా అండి? పావలాకాసు ఖర్చు లేకుండా భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని పిలిచి మాట్లాడడం. పక్కవాడికి ఇదే కావాలి. అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకోటితో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూడండి, ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళ్తే అర్థం ఉంది, దానికి అవసరం లేని వాళ్ళు ఎందుకు లేచి వెళ్ళడం? ఏదో కుతూహలం వెళ్ళిపోవాలి. కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది. కాబట్టి ఏదో పుల్లు మాట్లాడుతుంది. ఇది సత్పురుషుడికి అసహ్యం. ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం, భగవంతుడితో కలిసి ఉండాలి, భగవద్భక్తులతో కలిసి ఉండాలి, భగవత్ సంబంధం మాట్లాడాలి. తద్విరుద్ధంగా మాట్లాడుతున్నారనుకోండి, విసుగ్గా ఉంటుంది ఆయనకి. అందుకని ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు. నాకొద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటాడు. అసలు ఇంకా మహాత్ములు సంగమనందుండి నిస్సంగులుగా ఉంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ధ్యానంలో ఉండేవారు. ఎంత ఆశ్చర్యం! అలా ఉండగలరు మహాపురుషులు. కాబట్టి వారికి సుఖమునందు వెంపర్లాట ఉండదు. వారికి ఎప్పుడు ఏకాంతం అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా తాను ఉంటాడు. ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ, దానొక్కటిగా ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలి కానిది ఒక్కటే ఉంది అనేవారు. ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే మిగిలినవి ఏవైనా వర్ణించాననుకోండి, నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నాలిక ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు, సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు. ఆత్మని చెప్పడం కుదరదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అది ఆత్మ. కాబట్టి ఆత్మ వాక్కుల చేత చెప్పబడదు. కాబట్టి ఆత్మ ఒక్కటే ఎంగిలి కాలేదు అనేవారు రామకృష్ణ పరమహంస. కాబట్టి అదిగో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, చదువుకుంటూ, జపం చేసుకుంటూ, స్మరిస్తూ, ధ్యానం చేస్తూ పరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు. సుఖదుఖముల యందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు. అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి, విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం, గంగా స్నానము, శంభు సేవనము, ఇవి 4 అంత గొప్పవి. మంచిదేనండి. కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకయింది? కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి? మీరు కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హద్దు ఉంది. 5 క్రోశములు అని, 5 క్రోశముల దూరం కాశీ. ఇంటిలోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు. మహాశ్మశాని అంటుంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్ళటలేదా, ఢిల్లీ వెళ్ళటలేదా, ఇంకో పట్టణం వెళ్ళటలేదా? కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది. పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు. ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే
పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు. చెప్తూ ఆయన అన్నాడు, అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి, మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిదానమయ్యి. ఓ పార్వతి, దీనికి ఎన్ని పేర్లు ఎందుకు వచ్చాయో నేను చెప్తున్నాను విను. సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యి, నూరంత ప్రొద్దుండ ఉండు రుద్రుండనేనగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి, వరుణయు అసియు కలియును ఇట అక్షర సరవితో కూడి వారణాసి సంజ్ఞయ్యి, గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అని చెప్పాడు. ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశమంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమీ ఉండవు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతుందంటారు. అప్పుడు లోకాలు ఉండవు, లోకస్తులు ఉండరు, అంటే ఇందులో ఉండేవారు ఉండరు, లోకేశులు వీటిని పరిపాలించే వాళ్ళు ఉండరు. తెగిన తుది ఇవన్నీ కూడా నీటిలో కలిసిపోయిన తరువాత సూర్యచంద్ర ప్రకాశం ఆగిపోతే కటిక చీకటి ఆవరిస్తుంది. అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యోభాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని, అక్కడిక సూర్యచంద్రుడు ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి, మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రళయము అంటారు. ఆ మహాప్రళయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరు ఉండరు. అందుకే మహాప్రళయ తాండవ సాక్షిణి అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడిక రెండవ పదార్థం అన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గంగ యొక్కతే, గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల్ అనురాగ రసము పేర్ని అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు. ఎవరు? గౌరీ యొక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించారు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీపట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, అది
ఒక భార్య, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ములనురాగరసము పేర్మి, ఆయన అనురాగం అంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగ రసమునకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి. అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం, పసిపిల్లాడిలాగా ఆయన కాళ్ళ మీద తలపెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏమైనా ఉండేది చేయడానికి? ఇంకేం లేవు. ఇవే చేసేది ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానంలో చెయ్యాలి. శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్యలహరిలో అన్నారు, అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణములను, నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిబేయం విద్యార్థి తమ చరణ నిర్మీజన జలం కదా వాతాం దృష్ట్వా, ఎప్పుడమ్మా నిన్ను చూడడం, ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు. అది ధ్యానమునందు తప్ప సాధ్యం కాదు. ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చొని తాగినట్టు, మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు, మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి. ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి, భగవన్నామని చెప్పాలి, గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి. తప్పించి వేరొక పని చేయకూడదు ఇక్కడ. కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. దీన్ని ఆనందకాననము, ఆనందవనము అని పిలుస్తుంటారు, ఆనందకాననము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగి ఆనందకాననమునకు అంటారు, ఆనందకాననానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైశ్వదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాథ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీక్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్టయో, ఎవడు దుష్కర్మముల యందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు డుంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలికి వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవారు.
కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డలను చూసుకోవడం. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలున్నాయే అవి జనకులకు కర్ణయుగలి సద్భూషణములన్నాడు. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. కాశీ పట్టణంలోకి వచ్చాడు పిల్లాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఎవరికి ఆనందం అవుతుంది? ఇప్పుడు నీకు కాదు. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నేనున్నాను, ఏదో మా అబ్బాయి మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారనుకోండి, అదే మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారనుకోండి, ఇంకా వాడికి పెళ్ళవలేదు కాబట్టి వచ్చి ఏదో ఒక వారం ఉండి నాన్నగారండి బయలుదేరుతామండి అన్నారు అనుకోండి, నా మనసులో వెంటనే ఏమిట్రా విరిగండి అంటానా? ఎవరు ఇంకొక వారం ఉండకూడదురా అంటానా? అది తండ్రి హృదయం. పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో పొంగుతుంది హృదయం. ఈ ఆనందం మనకిస్తుంది. మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు. మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం. కానీ ప్రేమ యందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులం. వాగర్ధాయుగ సంవృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని మురిసిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే, అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి దండగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పిల్లలు చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, రెండో వాడు వచ్చాడు, రెండో వాడు వెళ్ళాడు, మూడో వాడు వచ్చాడు, మూడో వాడు వెళ్ళాడు, ఏడో వాడు వచ్చాడు. సంతోషం కాదు? అలా మనకి ఆనందం ఇస్తూ ఉంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నొరవించుకావున ఆనంద విపినాభిధానమయ్యి సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే, పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానం అని గుర్తు. అదేంటండి ఆయన కర్మాల ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు. పార్వతీదేవి అడిగింది ప్రశ్న ఒకసారి, కాబట్టి ఎందుకంటే మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అడిగింది. అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు. పార్వతి, లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి. అవి పుణ్యకార్యాచరణమును అంగీకరించవు. కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో పెడతాయి, వాళ్ళని పాడు చేస్తాయి, వాళ్ళని చేయనివ్వవు. బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు, శివ, లోకంలో మంగళకార్యాలు జరగట్లేదు, ఈ భూత ప్రేతాదులన్నీ వచ్చేస్తున్నాయి, వచ్చి మంగళ కార్యాలు జరగకుండా చేస్తున్నాయి. కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డలేగా? 10 మంది కొడుకుల్ని కంటే 9 మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒకటి జేబులొంగైనా వాడికి తండ్రిగా. కాబట్టి లోకంలో అన్ని ప్రాణులకి మీరేగా తల్లిదండ్రులు. కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి. కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఎవ్వరో ఇక్కడే ఉండండి అన్నారు అనుకోండి, మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు. అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి, కూర్చొని ఎవరు బయటికి వెళ్ళద్దు అన్నాడు అనుకోండి, ఎవరు బయటికి వెళ్ళరు, అక్కడ కూర్చుంటారు. కానీ వాటికేమిటో తెలుసా సంతోషం? అలా బుద్ధిగా కూర్చో, శ్రద్ధగా కూర్చో అంటే అవేం కూర్చో, వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటిని ఏమారుస్తుంటాడు. అందుకని లోకాన్ని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి. చేత కాని వాడిని కాదు, నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్యకార్యం చేయలేరు, నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు. శివనింద చేస్తే సరే అయితే వెళ్ళండ్రా అన్నాడు అనుకోండి, వాళ్ళ బతుకైపోయినట్టే. కాబట్టి శివనింద చేయకూడదు, మహాపాపం. అందుకు కూర్చుంటాను, ఒకటో కారణం. రెండో కారణం ఏంటో తెలుసా? బ్రతికున్నంత కాలం ఇలా చూపించి దీనికి సంబంధించిన విభూతి ఏదో ఒకటి చెప్పి నా అంతవాణ్ణి నేనంటాడు. నేను పొడుగ్గా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నా జుట్టు నల్లగా ఉంది, నేను ఈ కులం, నేను ఈ పండితుణ్ణి, ఏదో చెప్తాడు. ఒక్కసారి ఊపిరి పైకొచ్చేశాక దాన్ని తాటికేసి కట్టి తీసుకొస్తాడు.
తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని కాలుస్తుంటారు. అప్పుడు వాడు అందులోంచి బయటకు వచ్చి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు నేను పండితుడిని, నేను తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, నా జుట్టు నల్లగా ఉంటుంది, నాకు శ్లోకాలు వచ్చు, వ్యాఖ్యానాలు వచ్చు, నేను అధికారిని, నీ డబ్బున్నవాడిని, ఇవేం లేదు. ఇంతమంది ఇన్ని చెప్పి నేను ఇది నేనది వాడికన్నా ఇంత గొప్పవాణ్ణి అన్న వాళ్ళందరూ అక్కడ ఒక్క చోట సమానంగా నిలబడతారు పార్వతి. అప్పుడు చూడాలి తమాషా. అది చూడ్డానికి నించుంటారు. మూడో కారణం ఏంటో తెలుసా? బతికి ఉన్నన్నాళ్ళు నా వాళ్ళని అందరితో గడిపారు. తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత కపాల మోక్షం అయిపోయింది, వెళ్ళిపోమ్మని సంజ్ఞ చేయగానే అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, వీడొక్కడే ఉంటాడు. బిక్కు 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 బిక్కుమంటూ ఉంటే తోడన్నవాడు లేక ఏడుస్తుంటే నేనున్నాను లేరా అని చెప్పడానికి నేనున్నాను పార్వతి అక్కడ అన్నది. కాబట్టి ఆయన కారణాలు చెప్పి ఇందుకున్నాను పార్వతి, చేతకాని వాణ్ణి కాదు, నాకేమీ కాస్త స్థలం ఇచ్చేవాడు లేక కాదు, ఈ సమస్త బ్రహ్మాండములు నేను సృజించాను, బ్రహ్మని సృజించాను, నాకు పెద్ద లెక్క కాదు, కానీ లోకం కోసం ఉన్నానన్నాడు. అంతటి మహానుభావుడు. కాబట్టి ఎక్కడ నేనుంటానో దాన్ని శ్మశానం అంటుంటారు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వని తరంగాలకు చచ్చిపోయాయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయాయి, నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి, మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయాయి. చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది? పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది, కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా. ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుకుని చచ్చిపోతున్నాడు. అప్పుడు శ్మశానం కాండేది? లోకమే పెద్ద శ్మశానం. రెండే ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా న్యాయం లేదు. లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే తప్ప శివనింద చేయడానికి మార్గాలు వెతక్కండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను, నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెడతారు. ఈ పంచక్రోశములలో చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు? ఆయన పాదాల దగ్గరే అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యు భీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే. నే చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక. ఎందుకో తెలుసా? ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లో వెళ్ళిపోయాడు కాబట్టి పుట్టాడు కాబట్టి చావడు. ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వెళ్ళిపోయింది కాబట్టి సంతోషించాడు. కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంబ మన చేత అవిముక్తమయ్యుంక ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యి సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యి ఊరంత పృద్ధుంత ఉండు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి. రుద్రహ అన్న శబ్దానికి అనేకమైన అర్థాలున్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవారు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికో చేమ పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికో కొడుకోట్లేదనో, కూతురుట్లేదనో, పుట్టిన కూతురికి పెళ్ళలేదనో, పెళ్ళైతే అది ఎక్కడికో ఏదో దేశాలు వెళ్ళిపోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి. అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏమీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే. ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు ఎందుకు ఏడవాలండి అంటే, ఎందుకు ఏడవాలో తెలుసా? నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవలేదని ఏడవాలి.
అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడురా, వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు, తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేమో శరీరంలో, ఇంటికి ఏడవాలి. కాబట్టి ఏం చేస్తారు, అలా బాగుండదు 10 మందికి చెప్తేనని కట్టెల మీద పెట్టి తల పగిలిపోయిన తర్వాత మా వాడికి కపాల మోక్షం అయిపోయిందని పోయి స్నానం చేసి ఇంటికి వచ్చేస్తారు. అదో దొంగ ఎడుపు. మళ్ళీ ఇక్కడ పోతే వాడికి కపాల మోక్షం అవ్వలేదని అక్కర్లేదు, ఇక్కడ పోయినవాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు. కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటాను, ఇక్కడ ఏడవడానికి కారణం లేదు, పోయాడని ఏడవడానికి ఏం లేదు. నువ్వు జాగ్రత్త పడు, వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు దొరకద్దు. అందుకని వాడు కాశీలో పోయాడు, నువ్వు ఎక్కడ పోతావు? వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు, వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, తస్మాత్ జాగ్రత్త, నేను అలా ఉంటానా కాశీపట్టణంలో సమయంలో అని నీ గురించి ఏడవాలేమో కానీ వాడి గురించి ఏడవడానికి లేదు. నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు, అది ఎరుపు కాదు. ఉత్తమమైన శోకమే కాదు. కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్యయ్యే వరుణయు అసియు కూడిట. ఇక్కడ వరుణ అసి అన్న 2 నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి. సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, ఇలా గంగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఒక చివర అసి, ఒక చివర వరుణ, 2 గంగా నదిలో కలుస్తాయి. కలిసినప్పుడు అది ఎంత అందమైనదో. అందుకని అక్షరసర విచేత వారణాసి అయ్యే, అక్షరములను కలిపేశాం. వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం, అక్షరాల్లో కలిపేశాం మనం. అవి గంగలో కలిసాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షరసర విచేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. పట్టుకున్నారనుకుంటున్నాను మీరు. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా, ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు. గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేది ఏదో తెలుసా అండి, ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి 5 కన్నాలు బోర్లించారనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండగా వెలుతురు దీపాందే, దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది. కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైవి తెలుస్తాయి, లోపలికి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. సుందరకాండలో హనుమ వంటి మహాపురుషులకు, భగవాన్ రమణుల వంటి వారికి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాపురుషుల వంటి వారికి, చంద్రశేఖర భారతి వంటి వారికి అవగతమవుతుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన లోపల ఉన్న దీపమేదో అది నువ్వు అసలు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా, పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆ ఆత్మ చైతన్యమునందు మీరుండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందు కుదురుతుంది. ఇక్కడ మీరు అజ్ఞానులు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడకొచ్చి నిలబడితే ఆత్మ యందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ పట్టణాన్ని చూసి
ఇలాంటి పేరు మనకుంటే బాగున్నో అని ముచ్చటపడి దక్షిణ దేశంలో కొన్నింటికి కాశీ కలుపుకున్నారు. టెంకాశి. అలాగే దీపావళి మందుగుండు సామాను తయారు చేస్తుంటారు, శివకాశి. ఇవన్నీ కాశీ అని ఎందుకు కలుపుకున్నారో తెలుసా అండి? ఈ కాశీని చూసి పేరన్నా పెట్టుకుందామని. పేరు పెట్టుకుని కాశీలు అయ్యాయేమో కానీ ఒరిజినల్ కాశీది ఒక్కటే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఇదొక్కటే పార్వతి. అందుకే ఇందులోకి అడుగు పెట్టనివ్వను ఎవరిని. ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహములు పొందినవాడు అని గుర్తు. మనం ఎంత సంతోషించాలో ఆలోచించండి. మనం పరమేశ్వరుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఆలోచించండి కాశీ పట్టణానికి రావడం అంటే. కాబట్టి ఇందుకు రానివో ఉగ్రభూతములు. వీడు ఇంత అభ్యున్నతిని పొందితే ఇక మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఉండదు వీడికి. మనం ఇలా ఏడుస్తున్నాం, వీడు మళ్ళా ఏడవాలని అవి చూస్తాడు. ఆనందమునందు నిలబెడతాడు పరమేశ్వరుడు. అందుకని కాశీయ్య భూతలందునందు, ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కాశికా పట్టణం యొక్క గొప్పతనం, ఈ పట్టణంలో నీ కంటికి కనపడేటటువంటివి కొన్ని, నీ కంటికి కనపడనటువంటి అద్భుతమైన ఉపచారములు జరిగేది, నీ కంటికి కనపడనటువంటి అనేకమైన గొప్ప గొప్ప దేవతలందరూ వచ్చి నిలబడేది ఈ పట్టణంలోనే నిలబడతారు.